హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి అప్డేట్తో అయితే వచ్చాను. అండ్ అప్డేట్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మన కుమారి ఆంటీ ఉంది కదా, అదే స్ట్రీట్ ఫుడ్ రీసెంట్గా చాలా పాపులర్ అయింది. ఆ ఆంటీ మీద నెట్ఫ్లిక్స్లో 3 ఎపిసోడ్స్ అయితే రికార్డ్ చేస్తారంట. ఇది రీసెంట్గా అయితే వచ్చింది. అండ్ తన లైఫ్ స్టైల్ తను ఒక 10 ఇయర్స్ నుంచి ఆ ఏరియాలో అయితే ఉంది. తను ఈ విధంగా ఇంట్లో స్ట్రీట్ ఫుడ్ అయితే అంటే ఫుడ్ అని ప్రిపేర్ చేసుకొని వచ్చి ఈ విధంగా ఒక వ్యాన్లో తీసుకొని వచ్చి అక్కడైతే అమ్ముతుంది. అక్కడ అమ్మిన తర్వాత ఈ విధంగా సర్వ్ చేస్తుంది. ఒక్కొక్కటి ఇంత రేట్ అనేది. అది అంటే దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఫుల్గా నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ అయితే రిలీజ్ అవుతుందంట. తను పడిన స్ట్రగుల్స్, తన ఫేస్ చేసింది. అండ్ రీసెంట్గా అంటే ముందు నార్మల్గా తన మాటల వల్ల తనైతే ఫేమ్ అయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే దానివల్ల ఏంటంటే మన సందీప్ కిషన్ యాక్టర్ వచ్చారు కదా, దానివల్ల అయితే ఇంకా ఎక్కువగా ఫేమ్ అయింది ఆమె అయితే. అండ్ ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల, ఆమె ఓవర్ ఫేమ్ అవ్వడం వల్ల, సమ్ పోలీస్ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల ఆ షాప్ క్లోజ్ చేపించడం, మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ షాప్ ఓపెన్ చేపించడం, ఇవన్నీ చాలా అంటే చాలా అయితే జరిగినాయి. అండ్ నాకు సపోర్ట్గా చాలామంది నిలిచారు. బట్ ఇంకొక విషయం ఏంటంటే మన కుమారి ఆంటీ వల్ల అదే స్ట్రీట్లో చాలా ఒక 5-6 షాప్స్ అయితే ఉన్నాయి. ఆ షాప్ వాళ్ళు వచ్చి అయితే గొడవ అయితే పెట్టేసుకున్నారు. మేమైతే మా పార్టీకి బాగా బిజినెస్ చేసుకునే వాళ్ళం, కేవలం మీ వల్లే, మీ యొక్క మీడియా వల్లే మా ఛానల్స్ అనేటివి ఇలా అయిపోయింది, మా ఫుడ్ బిజినెస్ ఇలా అయిపోయింది. ఆమె దగ్గరికే పోతున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఫుడ్, ప్రతి ఒక్కటి టేస్ట్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ మీరే ఆమెని ఓవర్ హైలైట్ చేసి మా పిల్లోళ్ళు చదువుకుంటున్నారు, మాకు ఉన్నారు, ఒకప్పుడు మీరు లేకుండా ఉంటే మేము ప్రశాంతంగా ఉన్నాం, ఇప్పుడు మీరు వచ్చి మా ఏకంగా మొత్తము మాకు అసలు బిజినెస్ లేకుండా చేసేసారని అని ఏడ్చారు. అదైతే నాకు చాలా బాధగా అనిపించింది. యాజ్ ఏ మీడియా, నేను ఒక యూట్యూబ్ ఛానల్ కాబట్టే చెప్తున్నా. అలా ఒక్కరినే హైలైట్ చేయడం వల్ల మిగతా వాళ్ళ ఫుడ్ స్టాల్స్ అన్నీ క్లోజ్ అవ్వడం ఇది కరెక్ట్ కాదు. మీకు వీలైతే అందరిని సపోర్ట్ చేయండి, లేకపోతే ఎవరిని సపోర్ట్ చేయొద్దు. అండ్ ఇప్పుడు ఒక కుమారి ఆంటీ వల్ల అక్కడ ఎంతమంది సఫర్ అయ్యారో అది మీకు తెలిసిందే. ప్లీజ్ గైస్, ఇప్పుడు ఒక స్ట్రీట్ ఫుడ్ వాళ్ళని చేయాలనుకుంటే ఊరికే చేసేసి అయితే వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి చేయండి. అంతేగాని రోడ్లో వచ్చి ఇలా మీ వల్ల ఇంత ట్రాఫిక్ అయ్యి ఇప్పుడు అదే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ తను ఏమీ హెల్ప్ చేయకుండా ఉంటే ఈరోజు ఆమె కుమారి ఆంటీ అనే ఆమె ఇంకా సఫర్ అవుతూనే ఉండు. ప్లీజ్ దయచేసి అయితే ఇలా చేయొద్దు. అండ్ వేరే వాళ్ళ స్టాల్స్ ఇలా పెట్టుకున్నారు, వాళ్ళ ఫుడ్ బిజినెస్కి అయితే మీరైతే దెబ్బ అయితే తీయకండి గాయస్. అండ్ కుమారి ఆంటీ గారు, మీరు ఒక ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ గాయస్. అండ్ మీరు ఇలానే ముందుకెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.